జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ చూసినప్పుడు వాక్యం అది ఎప్పుడో మాకు తెలియదు కానీ ప్రభువా, తప్పకుండా నీ దాకడైతే మాత్రం వస్తుంది. దాని కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ దినమే నా యొక్క హృదయాన్ని నీకు అర్పిస్తా ఉన్నాను ప్రభువా. నా పాపాలను బట్టి నన్ను క్షమించండి. నేను చేసినటువంటి అపరాధాలను బట్టి నన్ను మన్నించండి. మనిషిని కదా ప్రభువా, ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నాను కదా, ఉన్నాయి. ఇంత దుర్మార్గుణ్ణి, ఇంత దీనుని కదా నీ సన్నిధికి నేను రావచ్చా, నువ్వు నన్ను క్షమిస్తావా అనే ఆలోచనలో ఉండి ఇంతకాలం నేను నీ సన్నిధికి కూడా రాలేదు. ఎక్కడో దూరంగా కాసేపు నీ యొక్క ఆనందాన్ని నిజంగా నేను రుచి చూడలేకపోతా ఉన్నాను దేవా. నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షగా నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహాగొప్ప కృప చేత, దయ చేత, ప్రేమ చేత